అపోస్తులు ఏదైతే బోధించారో, అపోస్తులు ఏదైతే చెప్పారో అది నమ్మదగింది మాత్రమే కాదు, నువ్వు దాన్ని గట్టిగా పట్టుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. ఎవరు పట్టుకోవాల్సింది ఎవరు? ఒక సేవకుడు, ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరి, దేవుని సేవకుడు తన జీవిత కాలము చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదట అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆ సేవకుడు చేయాల్సింది దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు అపోస్తులు బోధించినటువంటి, ఉపదేశించినటువంటి నమ్మదగిన వాక్యము ఎక్కడుందంటే న్యూ టెస్ట్మెంట్లో ఉందన్నమాట. న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా దేవుని వాక్యమే. అంతేకాదు, వాళ్ళు కూడా మనల్ని చెప్పింది ఏంటి? పాత నిబంధన గ్రంథము దేవుని వాక్యం అని చెప్పారు, ప్రభువు దేవుని వాక్యం అని చెప్పాడు, అపోస్తులు దేవుని వాక్యం అని చెప్పారు, కొత్త నిబంధన రాసిన ప్రవక్తలు పాత నిబంధన గ్రంథం దేవుని వాక్యం అని చెప్పారు. ఇప్పుడు ఇంతకీ కాపరి ఏం చేయాలి? దేన్ని పట్టుకొని పరిచర్య చేయాలి? దేన్ని పట్టుకొని జీవించాలి అని మీరు అడిగారు అనుకోండి, ఆన్సరు చాలా సింపుల్ ఆన్సరు. 9వ వచనం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము నమ్మదగినటువంటిది. దేవుడు తన ప్రవక్తలను, అపోస్తులను ప్రేరేపించి రాయించినటువంటి వాక్యము. ఒక నమ్మకమైన సేవకుడు గనక నువ్వైతే నువ్వు తన వాక్యాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని పట్టుకోమని చెప్తున్నాడు, అంతేగాని కథలు చెప్పండి, లేకపోతే నీతి కథలు చెప్పండి, లేకపోతే న్యూస్ చదవండి పుల్పిట్లో నుంచి, మనుషులను టైం వేస్ట్ చేయండి, వాళ్ళను దేవుని వాక్యం దగ్గర నుంచి ఎంత దూరంగా పంపించగలిగితే అంత దూరంగా పంపించండి. అసలు ఈ బోధ అంతా కూడా సంఘాల్లోకి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు నేర్పించారో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, ఏంటంటే వీళ్ళకి బైబిల్ తెలియదు. వీళ్ళకి బైబిల్ తప్ప లోకంలో ఉన్నాయన్నీ తెలుసు. వీళ్ళకి లోకంలో ఉన్నాయన్నీ తీసుకొస్తున్నారు. చూడండి, కాపరికి దేవుని వాక్యములో ఏముందో తెలియటం కన్నా కూడా రంగురంగుల లైట్లు ఎలా వేయాలో తెలుసు అనుకోండి. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటాయి మన సంఘాలు, మీరు ఆలోచించండి. నీ దృష్టి లైట్ల మీద ఉంటుందా, లేకపోతే దేవుని వాక్యం మీద ఉండాలా? అంటే సంఘాల పరిస్థితి ఏంటంటే, నేను చెప్తున్నాను, ఎవరైనా కూడా ఈసారి నుంచి పుల్పిట్లోకి వచ్చి దేవుని వాక్యము పట్టుకొని, గట్టిగా పట్టుకొని దేవుని వాక్యం ఓపెన్ చేసి దేవుని వాక్యం వివరించకుండా ఏం మాట్లాడినా కూడా అతడు శాపగ్రస్తుడు. ఎందుకంటే దేవుని వాక్యము తప్ప మిగిలిందంతా బోధిస్తున్నాడు కాబట్టి. అతడు అబద్ధ బోధకుడు, అంతేకాదు దేవుని శిక్షకు పాత్రుడు. అతనికి ఏ అధికారం లేదు బోధించడానికి. కథలు చెప్తారా మనుషులకి, దేవుని బిడ్డలకి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి నువ్వు కథలు చెప్పడానికా, లేకపోతే ఈరోజు జరిగిన న్యూస్ చెప్పడానికా? ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకుంది? ఎందుకు దేవుడు నిన్ను పిలిచింది? ఎందుకు దేవుడు నీకు సంఘాన్ని అప్పగించింది? నువ్వు ఆయన వాక్యం గట్టిగా పట్టుకుంటావని, గట్టిగా పట్టుకొని ఆయన వాక్యాన్ని చెప్తావని దేవుడు నీకు ఆ కృపిస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యం తప్ప మిగిలిందంతా బోధిస్తావా? మీరు చూడండి, తెలుగు సంఘాల్లో మీరు చూడండి, లాస్ట్ 40 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాము, 50 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాము, 30 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాము అన్న వాళ్ళని చూడండి. మీరు చెప్పండి, ఎంతమంది బైబిల్ చెప్పారో చెప్పండి, ఎక్కడ చెప్పారో, బైబిల్లో ఏం చెప్పారో చెప్పండి, ఎన్ని గ్రంథాలు చెప్పారో చెప్పండి, ఎన్ని వచనాలు చెప్పారో చెప్పండి. అసలు ఏమైనా బాధ్యత ఉందా అసలు వీళ్ళకి? ఏంటిది? అలాంటి బోధ చేస్తున్నప్పుడు, అలాంటి భయంకరమైనటువంటి దుర్బోధ చేస్తున్నప్పుడు వాళ్ళ కింద కూర్చొని ప్రజలందరూ నరకానికి పోతుంటే పాస్టర్గా మెదలకుండా చూస్తూ నుంచోవాలా? నేను చేయలేను కూడా. ఎందుకంటే ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యం నిజము. తన సంకల్పం అంతా కూడా ఆయన తన వాక్యం ద్వారానే నెరవేర్చుకుంటాడు, తన వాక్యం ద్వారానే నెరవేర్చుకోబోతున్నాడు. తన వాక్యము శక్తి గలది, ఆయన వాక్యము సమస్తము చేస్తుంది, ఆయన వాక్యము సరిపోయినది, నీకు ఇంకా ఏమీ అవసరం లేదు. దీన్ని మనము చాలాసార్లు చెప్తాం, సఫిషియన్సీ ఆఫ్ గాడ్స్ వర్డ్ అని. గాడ్స్ వర్డ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ లైఫ్ అండ్ ఇటర్నల్ లైఫ్ అండ్ గాడ్లీనెస్. భక్తికి, జీవమునకు కావలసింది అంతా కూడా దేవుడు మనకు దయచేశాడు. దేవుని వాక్యము సరిపోతుంది. దేవుని వాక్యము సరిపోదని దుష్టుడు చెప్తాడు, దుష్టుడు కింద ఉన్న బోధకుడు చెప్తాడు దేవుని వాక్యం సరిపోదని. అయ్యో నేను 66 గ్రంథాలు ఉన్నాయి, దేవుని సంకల్పం అంతా చెప్పాలి, ప్రతి వచనం చెప్పాలి, ప్రతి అధ్యాయం చెప్పాలి. అసలు అలాంటి ఆశ లేదు కాపరుల్లో. నేను అంటాను, మరి ఇక్కడ చెప్తున్నాడు కదా, మరి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యమును నువ్వు గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోవటం అంటే ఏంటి? నీ హృదయము దాని నుంచి ఇంకెక్కడికి వెళ్ళనీయకుండా నీ హృదయాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ హృదయం ఎప్పుడు ఎక్కడ ఉండాలి?
వాక్యం దగ్గరే ఉండాలి. వాక్యాన్నే పట్టుకో, వాక్యాన్నే పట్టుకో, వాక్యాన్నే పట్టుకో. నీ హృదయము వాక్యం నుండి దూరంగా వెళ్ళనివద్దు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివద్దు. ఈ గ్రంథము మొదలు నుంచి ఆఖరి వరకు చెప్పు. ఈ గ్రంథం అయిపోగానే ఇంకో గ్రంథం మొదలుపెట్టి మొదలు నుంచి ఆఖరి వరకు చెప్పు. నీ హృదయమును దేవుని వాక్యం నుంచి దూరంగా వెళ్ళనివ్వద్దు అనేటువంటి మాటకు అదే అర్థం అనమాట. ఆ మాటకు అర్థం అదే. దివారాత్రులు దాని గురించి ఆలోచించు, నీ హృదయం నిండా దాంతోనే నింపుకో. నీ కళ్ళు తెరిస్తే దాంట్లోనే నీ తలబెట్టు, దాని గురించి ఆలోచించు. దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, ఎలా చదవాలి, ఎలా ప్రకటించాలి, దీన్ని నీ మనసంతా కూడా దేవుని వాక్యం మీదే పెట్టుకో అని బేసికల్గా ఆ వచనము, ఆ పాయింట్ యొక్క అర్థం అదే అనమాట. అర్థము ఏంటంటే దేవుని వాక్యము అన్ని చేస్తుంది, సమస్తము చేస్తుంది. దేవుని వాక్యము నమ్మదగినటువంటిది, నమ్మకమైనటువంటిది. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట, యెహోవా వాక్కు అది. నీ మాటల ద్వారా నువ్వు కట్టలేవు, నీ మాటల ద్వారా సంఘాన్ని కట్టలేవు, నీ మాటల ద్వారా మనుషులు బ్రతుకుల జీవితాలు మారవు, నీ మాటల ద్వారా ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రాడు.